హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ నేతలు పలు ప్రాంతాలను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ రోజు పార్టీ మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతల బాధితులకు భరోసానిచ్చేందుకు వెళ్తోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ వాహన శ్రేణిని అడ్డుకొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట సాగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను అదుపు చేశారు. చాదర్ఘట్ ముషీరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతల బాధితులకు భరోసానిచ్చేందుకు కేటీఆర్ వెళ్తోన్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల పట్ల నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. అలాగే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని, అనవసరంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వారిని రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు అండగా నిలబడుతూనే ఉంటామని అన్నారు. మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడను, మీ తాట తీయటానికి వచ్చాను. నీ పిల్లి కూతలకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఉద్యమాల పిడికిలి ఇది గుర్తుపెట్టుకో. బడుగు బలహీనుల గొంతులను నీ బుల్డోజర్లు తొక్కిపెట్టలేవు. నీ గూండా రాజ్యాన్ని, నియంతృత్వ పాలనను సవాలు చేసే నా స్ఫూర్తిని నీ గూండాలు ఆపలేరు. నీ గూండాలు నా వాహనంపై చేసిన దాడి నాకు మరింత శక్తినిస్తుంది. ఇట్లాంటివి మమ్మల్ని ఆపలేవు అని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నీకు చిత్తశుద్ధి ఉంటే నీకేమన్నా కనీసం నేను కూడా చూస్తున్నా సోషల్ మీడియాలో ఆయన తిట్టే తిట్లు నిజంగా మనిషి అంటాడైతే ఇప్పటికే దుంకి చచ్చిపోతుంది ఎక్కడ. అది ఏం తిట్లు నాయన? నీ సొంత ఇల్లు కొరంగల్లో, నీ సొంత ఇల్లు, నీ పేరు మీద ఉన్న ఇల్లు అది చెర్లనే ఉంది, కుంటల్నే ఉంది. ముందు అనుభూలు కొట్టే తమ్ముందా నీకు? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ముందు ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం లేదా? కులగొట్టామని నీ ఇల్లు